కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కుక్కల స్వైర విహారంపై ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రుళ్లు ఇంటికెళ్లాలంటే భయమేస్తోందన్నారు. కుక్కలను తరలించేందుకు వెంటనే చర్యలు చేపట్టి ప్రజలకు కుక్కల బెడద తప్పించాలని కమిషనర్ను జయనాగేశ్వరరెడ్డి ఆదేశించారు. ఇప్పుడు కూడా మా కమిషనర్ గారికి నేను తృప్తిగా లేను. మా కమిషనర్ గారు కూడా మన రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు ఎమ్మెల్యేకి వచ్చాను. రాత్రి నిద్ర లేద్దాం అనుకున్న కమిషనర్ గారు ఊర్లో ఉండే కుక్కలన్నీ మార్కెట్ దగ్గర ఉన్నాయి. ఈసారి కుక్కలు కనిపించినాయంటే కమిషనర్ గారు నేను పబ్లిక్ గా చెప్తున్నా, మీరు కనిపించదు. నేను ఫైనల్ డెసిషన్ చెప్తున్నా, ఎమ్మెల్యే టౌన్ లో కుక్కలు కనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వార్డులో కానీ ఎక్కడైనా కానీ మీరు దశల వారు చేస్తామన్నారు. రాత్రి నాకు విచిత్రంగా ఎదురు మార్కెట్ దగ్గర అయితే నా బండి పోవడానికి కూడా ఇబ్బంది. ఇప్పుడు కూడా మా కమిషనర్ గారికి నేను తృప్తిగా లేను. మా కమిషనర్ గారు కూడా మన రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు ఎమ్మెల్యేకి వచ్చాను. రాత్రి నిద్ర లేద్దాం అనుకున్న కమిషనర్ గారు ఊర్లో ఉండే కుక్కలన్నీ మార్కెట్ దగ్గర ఉన్నాయి. ఈసారి కుక్కలు కనిపించినాయంటే కమిషనర్ గారు నేను పబ్లిక్ గా చెప్తున్నా, మీరు కనిపించదు. నేను ఫైనల్ డెసిషన్ చెప్తున్నా, ఎమ్మెల్యే టౌన్ లో కుక్కలు కనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వార్డులో కానీ ఎక్కడైనా కానీ మీరు దశల వారు చేస్తామన్నారు. రాత్రి నాకు విచిత్రంగా ఎదురు మార్కెట్ దగ్గర అయితే నా బండి పోవడానికి కూడా ఇబ్బంది. ఇప్పుడు కూడా మా కమిషనర్ గారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కుక్కల స్వైర విహారంపై ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, గత కొంతకాలం నుంచి కూడా ఎమ్మిగనూరులో కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నపిల్లలు, వృద్ధులు ఆడుకోవడానికి వచ్చినటువంటి వారిపైన కూడా దాడి చేస్తుండడంతో మున్సిపల్ అధికారులు, స్థానికులు పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినారని పట్టించుకోవడంతో స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి కూడా మున్సిపల్ అధికారులతో మాట్లాడడం జరిగింది. అయితే కాలనీ వాసులు అయితేనేమి, అదేవిధంగా చాలా మంది చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ పిచ్చి కుక్కలు అయితేనేమి, అదేవిధంగా కాలనీలో తిరిగే కుక్కలు కూడా దాడులు చేస్తున్నారు. వరుసగా దాడులు గురవుతూ పలు మంది కూడా గాయాల పాలవుతున్నారు. సో కాబట్టి కుక్కల బెడద నుంచి ఎమ్మిగనూరు పట్టణ వాసులను కాపాడాలి, లేకపోతే చర్యలు తీసుకోవాలని కూడా ఎమ్మెల్యే కూడా సీరియస్ గా చెప్పడం జరిగింది. అయితే చాలా మంది కూడా అయితే బాధితులు ఉన్నారు. బాధితులు వాళ్ళు ఇంకా ఇప్పటికి కూడా కోలుకునేటువంటి పరిస్థితి. గత కొంతకాలం నుంచి కూడా ఈ కుక్కలు వరుసగా దాడులు చేయడంతో గాయపడ్డారు. కొంతమంది కోలుకున్నారు, ఇంకా కొంతమంది కోలుకోలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కుక్కల బెడద నుంచి ఇమ్మీడియట్ గా ఏదైతే వాటిని కాలనీల్లో సంచరించకుండా, ముఖ్యంగా ఏదైతే ఇళ్లలో పెంచుకున్నటువంటి కుక్కలను బయటికి రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా కాలనీలో తిరిగేటువంటి వాటిని కూడా పట్టుకొని వాటికి ఆపరేషన్స్ కూడా చేయాలి. తదుపరిగా ఎలాంటి పట్టణవాసులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేసుకోవాలని కూడా మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపైన కూడా ఎలాంటి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించే పరిస్థితి లేదని కూడా మున్సిపల్ సిబ్బంది కూడా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఏదైతే స్థానికులు కూడా ఈ వరుసగా ఫిర్యాదులు చేయడంతో ఎమ్మెల్యే స్పందించి, మున్సిపల్ అధికారులు అయితే ఇప్పటి వరకు స్పందించుకోలేదు కాబట్టి మీరైనా స్పందించాలని కూడా పలుమార్లు ఫిర్యాదు చేయడంతో ఎటకేలకు ఎమ్మెల్యే స్పందించి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా మున్సిపల్ సిబ్బంది ఆదేశించడం జరగడంతో ఎమ్మిగనూరు పట్టణ ప్రజలు కూడా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. సో యుద్ధ ప్రాతిపదికన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కాలనీల్లో స్వైరవిహారం చేస్తూ ప్రజలపై, చిన్నపిల్లలకు దాడులు చేసేటువంటి కుక్కలపైన కూడా నివారణ చర్యలు చేపడతానని కూడా మున్సిపల్ సిబ్బంది కూడా చెప్పడంతో ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుంకన్న. ఎట్టి పరిస్థితుల్లో వార్డులో కానీ ఎక్కడైనా కానీ మీరు దశల వారు చేస్తామన్నారు. రాత్రి నాకు విచిత్రంగా ఎదురు మార్కెట్ దగ్గర అయితే నా బండి పోవడానికి